నమస్కారం. నేను మీ చందు. 50 రోజుల ప్రణాళికతో మంచి మార్కులు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు 50 రోజుల సమయం ఉంది. ఈ వ్యవధిలో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రణాళికతో చదివితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కత్తిమీద సామే. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలా చదవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లపై నిపుణులు అందజేస్తున్న సలహాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ప్రత్యేక తరగతుల నిర్వహణ. ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే టీచర్ల దగ్గర క్లియర్ చేసుకోవచ్చు. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు, అంటే డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. వ్యాయామంతో మెదడు తేలిక, అంటే ఎక్సర్సైజ్ చేస్తే మెదడు ఫ్రెష్ అయిపోతుంది. పరీక్షలు దగ్గర పడుతుండడంతో పిల్లలు గంటల కొద్దీ చదువుతుంటారు. దీంతో మెదడుపై అధిక భారం పడి చదివినదంతా గుర్తుంచుకోలేక పరీక్ష కేంద్రాల్లో ఒత్తిడికి గురై రాయలేకపోతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం అరగంట పాటు వ్యాయామం లేదా యోగా, ధ్యానం చేయడంతో మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు. మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షల మీద సందేహాలను, బెరుకును పోగొట్టేందుకు విద్యాశాఖ అడుగులు వేస్తుంది. ఇప్పటికే ప్రత్యేక తరగతుల నిర్వహణ, నిత్యం పరిశీలన, అనుశీలన, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన అందిస్తున్నారు. పరీక్షలను మరింత సమర్థంగా రాసేందుకు విద్యాశాఖ ప్రత్యేక పరీక్షలు, అంటే స్పెషల్ టెస్టులు నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సరిపడా ప్రశ్నపత్రాలను పాఠశాలలకు అందించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం, అంటే ఎవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి తగు చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. దత్తత తీసుకుని పబ్లిక్ పరీక్షల నాటికి పురోగతి సాధించాలని కూడా ఆదేశించింది. విద్యార్థులు ఇవి గుర్తుంచుకోండి. ఉదయం 5 గంటలకే నిద్ర లేచి చదువుకోవాలి. చదవవలసిన అంశాలపై ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. సబ్జెక్టులోని కీలక అంశాలను ఎప్పటికప్పుడు రాస్తుండాలి. బట్టి పట్టకుండా అర్థం చేసుకుంటూ చదువుతుండాలి. ఎప్పుడు ఒకే సబ్జెక్టు కాకుండా సబ్జెక్టు మారుస్తూ చదవడంతో ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల సమయంలో టీవీ, కంప్యూటర్, చరవాణులకు దూరంగా ఉంటే మంచిది. ఒత్తిడికి దూరంగా. పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఉండడంతో పాటు భవిష్యత్తులో రాణించేలా ప్రతి వారానికి 1 గంట సమయం కేటాయించి ఉపాధ్యాయులు విద్యార్థులకు పలు సూచనలు ఇస్తున్నారు. ఏ రంగంలో నిలవాలంటే ఏం చదవాలి, ఎలా చదవాలనే అంశాలపై నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి వద్ద పిల్లలు చేయదగినవి, చేయకూడనివి తల్లిదండ్రులు, విద్యార్థులపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. మరి ఒత్తిడి లేకుండా చదువుకోవాలి అని చెప్తున్నారు. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఆందోళన, మానసిక ఒత్తిడికి పిల్లలు లోనవుతారు. మంచి మార్కులు వస్తాయో లేదో అన్న భావనతో మానసిక ఒత్తిడికి గురవుతారు. దీంతో చదివింది కూడా పరీక్షల్లో రాయలేరు. పరీక్ష ఫలితాల గురించి మర్చిపోయి ప్రశాంతంగా చదువుకోవాలి. సరిపోయేంత నిద్రపోవాలి. అప్పుడే మెదడు చురుకుగా పనిచేసి పరీక్ష బాగా రాయగలుగుతారు. సాత్విక ఆహారమే తీసుకోండి. శ్రీనివాస్ గారు, వైద్యులు, భూపాలపల్లి చెప్తున్నారు. పరీక్షల ధ్యాసలో పడి భోజనాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, అంటే డిలే చేయొద్దు. సమయానికి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగితే జలుబు, జ్వరం వచ్చే అవకాశాలు ఉండవు. ఇంట్లో వండిన పప్పు దినుసులు, ఆకుకూరలు, పాలు, పండ్లు తీసుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. తీపి పదార్థాలు తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది. అతిగా నూనె వాడిన ఆహారం తీసుకుంటే మెదడుకు రక్త ప్రసరణ తగ్గి జ్ఞాపశక్తి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి నూనె తోటి ఆహార వస్తువులు తయారు చేసుకోకపోవడమే మంచిది. ఆహార పదార్థాలు. ఇది 50 రోజుల ప్రణాళికతో మంచి మార్పులు అని అంటే ఒత్తిడికి గురి కాకుండా ఏమేమి చదువుతున్నామో అన్నీ మళ్ళీ ఒకసారి రాసుకుంటే పేపర్ మీద బాగుంటుంది. ఎక్సర్సైజ్ చేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇది ఈరోజు ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.